హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి ఉంది. సో దాని గురించిన సమాచారం చూద్దాం. ఈరోజు న్యూస్ ఆర్టికల్ వచ్చిన దాని ప్రకారంగా ఏపీ గవర్నమెంట్ క్యాలెండర్ ఇయర్ని రిలీజ్ చేయాలని, దానికి తగ్గట్టు నెక్స్ట్ ఏమేమి డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి తీయాలని చెప్పి ఆయా శాఖలను ఆదేశించడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు మనకి ఎప్పుడో వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది. మొత్తం ఓవరాల్గా 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకు రావడం జరిగింది. దాంట్లో ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సుమారుగా 7,741 పోస్టులు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి. అయితే అట్ ది సేమ్ టైం ఈరోజు కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో, న్యూస్ పేపర్స్లో 2022లో వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కదా, 2022లో 6,100 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కదా. వాళ్ళకి రిటన్ ఎగ్జామ్, ఫిజికల్ అన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళాలి. అయితే వాళ్ళ ట్రైనింగ్కి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఎమ్మెల్సీ చిరంజీవి గారు వాళ్ళని ట్రైనింగ్ కూడా తీసుకుంటే బాగుంటుంది, చాలామంది ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు అంటున్నారు. కానీ గౌరవ హోంమంత్రికి లెటర్ రాసినప్పుడు ఆమె కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే వాళ్ళని ట్రైనింగ్ పంపిస్తామని చెప్పారు. సో వాళ్ళ ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారు. 2022 బ్యాచ్లో 6,100 మంది కానిస్టేబుల్ ట్రైనింగ్ వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది ఏంటంటే దీంట్లో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావటమే. సో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇయర్లో జనవరి లేదనుకుంటే మనకి ఉగాది పండుగ, మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం కదా, ఈ మధ్యలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో, లాస్ట్ టైం నోటిఫికేషన్లో 1 మార్కు 2 మార్కుల చేత మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో 1 మార్కు 2 మార్కుల తేడాతో కానిస్టేబుల్ జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈసారి అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆల్రెడీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ బ్యాచ్, కానిస్టేబుల్ బ్యాచ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కానిస్టేబుల్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అయ్యి, మళ్ళీ న్యూ బ్యాచ్ డిసెంబర్ 1న మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అయ్యి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాకముందే దానికి సంబంధించిన సిలబస్ మనం ప్రిపేర్ అయిపోయి ఉంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మనకి ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మన దగ్గర అతి తక్కువ ఫీజుతో మన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16 ఇయర్స్ సీనియర్ ఫ్యాకల్టీస్ మన దగ్గర క్లాసులు చెప్తారు. ప్రతి సబ్జెక్ట్ అంటే ఈ సిలబస్ మీకు ఏముందో ప్రతి సబ్జెక్ట్ మన దగ్గర చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క